మహిళలంతా ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో చేపట్టిన ఋతుప్రేమ కార్యక్రమం గ్రామంలో విజయవంతమైనట్లు ఎంపీఓ శ్రీనివాస్ తెలిపారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు ఋతుస్రావ సమయంలో రసాయనిక ప్యాడ్స్ వాడడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారన్నారు. దీనికోసమే ఋతుప్రేమ అవగాహన సదస్సులు జరిపి మహిళలందరూ ప్యాడ్స్ బదులుగా కప్స్ వాడే విధంగా అవగాహన కల్పించామన్నారు. ప్లాస్టిక్ వాడకంతో క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలు చేస్తే మహిళలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ విషయం విన్న తర్వాత శ్రీనివాస్ సార్ గారు నిన్న చెప్పారు. ఈ విషయం ఇది విన్న తర్వాత ఇది ఒక కొత్త ఇన్నోవేటివ్గా భావించి ఇది ఒక సక్సెస్ స్టోరీగా రాయాలని నేను భావించాను. అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి మార్నింగ్ నుంచి దీన్ని ఎట్లా అవేర్నెస్, ఎవరు ఇనిషియేటివ్, ఎవరు దీన్ని ప్రవేశపెట్టారు, అది అసలు ఎట్లా ఇది ఆలోచన వచ్చింది, ఎట్లా దాని మీద అవగాహన ఎవరు కల్పించారు, దీని ఫండ్స్ ఎట్లా, ఇదంతా నేను ఒక స్టోరీగా రాసి మినిస్ట్రీకి కానీ, సెంట్రల్ మినిస్ట్రీకి కానీ, స్టేట్ ఎస్ఆర్టీకి కానీ సమర్పించదలిసి అంతా రాసుకున్నాను. ఇందులో దీనికి సహకరించిన దానికి శ్రీనివాస్ సార్ ఎంపీఓ గారు, సెక్రటరీ మేడము అండ్ ఎంపీడీఓ సార్ గారు వచ్చారు. వీళ్ళందరికీ కృతజ్ఞతలు. ఇది అయిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మొత్తం దేశవ్యాప్తంగా అనుసరిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. గుర్రాలగొంది గ్రామ పంచాయతీకి గత 2.5 సంవత్సరాల నుండి మన దగ్గర నడుస్తున్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం ఋతుప్రేమ కార్యక్రమం పైన ఒక సక్సెస్ స్టోరీ రాయడానికి ప్రిపేర్ చేయడం కోసం ఎన్ఐఆర్డి పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి కన్సల్టెంట్ శ్రీ సుధాకర్ రెడ్డి గారు రావడం జరిగింది. ఈరోజు పొద్దుటి నుంచి ఇప్పటి వరకు పంచాయతీ కార్యదర్శి, అదేవిధంగా గ్రామస్థాయి అధికారులైనటువంటి అంగన్వాడీసు, ఆశాసు, తర్వాత ఎస్ఎస్జి మహిళల నుంచి ఈ సక్సెస్ స్టోరీ రాయడానికి కావాల్సినటువంటి సమాచారాన్ని, అంటే ఫ్రమ్ ద ఇన్సెప్షన్, అంటే ముందు ప్రారంభ దశ నుంచి ఏ రకమైనటువంటి హర్డిల్స్ ఫేస్ చేశారు, ఇది 100% వాడకం రావడానికి, అంటే మెన్స్ట్రువల్ కప్, ఋతుప్రేమ ఇన్ ద సెన్స్ మెన్స్ట్రువల్ కప్ వాడకం గురించి దీని సక్సెస్ స్టోరీ ప్రిపేర్ చేయడానికి రావడం జరిగింది. దాన్ని ప్రారంభ దశ సర్వే నుంచి మొదలుకుంటే దాన్ని 100% వాడే విధంగా చేయడానికి పడ్డటువంటి కష్టాలేంటి, నష్టాలేంటి, లాభాలేంటి, ఇప్పుడు ఏ రకంగా ఉంది, మరి గ్రామంలో అందరూ వాడుతున్నారా లేదా, దాన్ని వాడడం వల్ల మీకు వచ్చినటువంటి ప్రయోజనాలు ఏంటి, దాని నుంచి మీకు వచ్చిన లాభం ఏంటి అనే విషయాలన్నింటినీ కూలంకషంగా క్షుణ్ణంగా వాళ్ళని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సక్సెస్ స్టోరీ పూర్తయిన తర్వాత మన సిపిఆర్ అండ్ కమిషనర్ పంచాయతీరాజ్ మేడం గారికి, అదేవిధంగా ఎన్ఐఆర్డీలో, అదేవిధంగా సెంట్రల్ ఎంఓపిఆర్లో కూడా దీన్ని ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది.